ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే భయంకరమైన పరిస్థితులు ఎప్పుడూ రావు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా అప్పుడప్పుడు అకస్మాత్తుగా వస్తూ ఉంటాయి. దేవుడు కూడా ఎప్పుడూ తన ఉగ్రతను చూపించాడు. ఆయన ఎప్పుడు తన ప్రేమనే చూపిస్తుంటాడు, తన కృపనే చూపిస్తుంటాడు, తన వాత్సల్యతే చూపిస్తుంటాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి. హీ నోస్ హౌ టు లవ్. ప్రేమించడం ఒక్కటే తెలుసు దేవునికి. అయితే ప్రపంచంలో మనం గమనిస్తే, బైబిల్ కాలంలో మనం గమనించినట్లయితే ఆ కాలంలో నివసించిన ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు తన ఉగ్రతను ప్రజల మీదకి నోవహు దినాలలో జలప్రళయం రూపంలో పంపించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అయితే ఈ జలప్రళయంలో అందరూ నాశనం అయిపోకుండా దేవుడు తన ప్రజలను కాపాడడానికి నోవహుకు తన కుటుంబానికి ఒక సూచన, ఒక సలహా ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ సూచన ఏంటంటే, మీరు ఓడలో ప్రవేశించుడి, భయంకరమైన వర్షము కురవబోతుంది, భయంకరమైన జలప్రలయం రాబోతుంది, కానీ దాని కొరకు మీరు ముందుగానే సిద్ధపడాలి. విశ్వాస జీవితంలో ప్రిపరేషన్ అనేది చాలా కావాలి. చూడండి, ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ లేకుండా వెళ్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. రాకడ కొరకు రాకడ వచ్చినప్పుడు సిద్ధపడదాంలే అంటే మనకు అంత టైం ఉండదు. ఒక దగ్గర ఒక కొటేషన్ నేను చదివాను. అదేంటంటే, వెన్ నోవా వాజ్ బిల్డింగ్ ది ఆర్క్ ఇట్ వాజ్ నాట్ రైనింగ్ అని. నోహు ఓడ కట్టడం ప్రారంభించినప్పుడు వర్షం మొదలవ్వలేదంట. నోవహే కనుక ఈ రోజుల్లో ఉన్న మనలాగా వర్షం ప్రారంభం అయ్యాక 2-3 చినుకులైనా కురిశాక, ఓహో వర్షం అంటే ఇలా ఉంటుందా, నిజంగానే వర్షం వస్తుందని నేను ఇప్పుడు నమ్ముతున్నాను, చూశాక నేను నమ్ముతాను, చూడకపోతే నేను నమ్మలేను, దేవుడు అసలు నిజంగా ఉన్నాడో లేదో, దేవుని మాటలు నిజమో కాదో అని అజ్ఞానంతో అజాగ్రత్తతో ఉండుంటే ఖచ్చితంగా నోవహు అతని కుటుంబం కూడా జలప్రలయంలో తుడిచిపెట్టుకుపోయేవారే. ఆధ్యాత్మిక జీవితంలో ప్రిపరేషన్, సిద్ధపాటు అనేది చాలా అవసరం. నోహు దినాల్లో మనం చూస్తే ప్రపంచం మీదకి దేవుని ఉగ్రత ఒక నీటి రూపంలో, జలప్రలయం రూపంలో వస్తే మరొక కుటుంబాన్ని కూడా దేవుని వాక్యంలో మనం గమనిస్తాము. అది లోతు కుటుంబం. లోతు కుటుంబము సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో నివసించిన వారు సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో నివసిస్తున్నప్పుడు ఆ ప్రాంత ప్రజల యొక్క పాపము దేవుని దృష్టికి బహుఘోరమైనప్పుడు ఆకాశము నుండి అగ్ని గంధకాలను దేవుడు పంపించినట్లుగా ఆ ప్రాంతంలో కనీసం ఒక్క చిన్న మొక్క కూడా ఉండకుండా మొత్తం నాశనం అయిపోయిందండి. మేము కూడా ఇజ్రాయెల్ టూర్ వెళ్ళినప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని చాలా దూరం నుంచి చూస్తే ఆ చుట్టుప్రక్కల ఉన్న మట్టికి సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న మట్టికి కూడా చాలా తేడా ఉంది. ఆ చుట్టుప్రక్కల ఉన్న మట్టి నార్మల్ మట్టి కలర్లో ఉంటే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో మట్టి కూడా బూడిద రంగులో ఉంది ఇప్పటికీ. అంటే బూడిద రంగులో ఉన్న మట్టి నుంచి, ఆ బూడిద నుంచి ఏదైనా మొక్కలు మొలుస్తాయి అంటే ఇప్పటికీ ఆ ప్రాంతం ఒక నిష్ప్రయోజనమైన ప్రాంతంగా, ప్రపంచం అంతటికీ ఒక పాఠాన్ని నేర్పించే ప్రాంతంగా ఉంది. ఏంటా పాఠం అంటే, పాపానికి చోటిస్తే, దేవునికి అవిధేయంగా బ్రతికితే మా ప్రాంతం ఎలా మోడుబారిపోయిందో, మేమెలా ఎండిపోయామో, మేమెలా కాలిపోయామో, మా మీదకి దేవుని ఉగ్రత ఎలా వచ్చిందో మీ మీదకి కూడా అలా దేవుని ఉగ్రత వస్తుందేమో, జాగ్రత్త పడండి అన్నట్లుగా అనిపించింది ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు. సో లోతు కుటుంబము సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసించిన దినాల్లో దేవుని ఉగ్రత ఆ ప్రాంతం మీదకి ఒక అగ్ని రూపంలో ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురిసినట్లుగా మనం గమనిస్తున్నాం. లోతు కుటుంబాన్ని కూడా దేవుడు తన మహాకృపలో ఆ ఒక్క కుటుంబాన్ని మాత్రం రక్షించడానికి దేవదూతల్ని పంపించి వారిని బలవంతంగా చేతులు పట్టుకొని బయటకు లాక్కొచ్చారంట. అయితే ఈ రోజుల్లో భయంకరమైన కరోనా ప్రపంచం అంతా విలయతాండవం చేస్తుంది. దెర్ ఇస్ నో ప్లేస్, ఎక్కడ కరోనా ఉందో తెలియట్లేదు, ఎలా ఉంటుందో ఏ రూపంలో వస్తుందో కూడా అర్థం కావడం లేదు. నేను జాగ్రత్తగా బయటికి వెళ్ళి వచ్చానండి, అయినా కూడా ఇలా జరిగిందండి, పాజిటివ్ వచ్చిందండి అని మాకు ఫోన్లు చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఈ పరిస్థితిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు ప్రపంచం మీదకి ఎటువంటి పరిస్థితి వచ్చినా తన ప్రజలను కాపాడతాడు అనడానికి లోతు జీవితము, అలాగే మనం చదువుకున్న నోవహు జీవితము మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చే సంఘటనలు. ప్రపంచం అంతటి మీదకి ఈ కీడు వచ్చింది. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఈ కీడుకు ఎక్సెప్షన్ కాదు. ఎందుకంటే ప్రపంచంలోనే బ్రతుకుతున్నాం కాబట్టి ఒకవేళ నీ కుటుంబంలో కూడా నీకు వచ్చి ఉండొచ్చు, ఒకవేళ నీ బంధువులకు వచ్చి ఉండొచ్చు, నీ ప్రక్కింటి వారికి వచ్చి ఉండొచ్చు, ఒకవేళ నీ భర్తకే వచ్చి ఉండొచ్చు. కానీ
దేవుని ప్రజలుగా మనకున్న నిరీక్షణ, మనకున్న ధైర్యము, మనకున్న విశ్వాసం ఏంటంటే, ఏ విధంగా నోవహును అతని కుటుంబాన్ని జలప్రలయం దేవుడు ఆపాడండి. ఈ రోజుల్లో చాలామంది అంటున్నారు, దేవుడు అనుకుంటే క్షణంలో కరోనా తీసేయగలడు కదా, ఎందుకు తీయట్లేదని. కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలకి మనకు సమాధానం లేకపోవచ్చు, కొన్ని ప్రశ్నలకు మనకు జవాబు రాకపోవచ్చు, కొన్ని పరిస్థితులు దేవుడు ఎందుకు అనుమతించాడో మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒకటైతే మనకు తెలుసు, అదేంటంటే ప్రపంచం మీదకి జలప్రలయం వచ్చినప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగిన నోవహును, అతని భార్యను, అతని 3 కుమారులను, 3 కోడండ్రను దేవుడు ఎలా ఓడలో కాపాడాడో, వారి ద్వారా మళ్ళీ భూమి మీద జనరేషన్స్, వంశాలు అభివృద్ధి చెందడానికి, భూమంతా విస్తరించడానికి దేవుడు ఎలా సహాయం చేశాడో, లోతున్న ప్రాంతంలో ఉన్న వారి చెడుతనం వలన ఆ ప్రాంతమంతా నాశనం అయిపోయినా లోతును, అతని కుటుంబాన్ని ఎలా దేవుడు రక్షించడానికి ఆయన ప్రణాళిక వేసి వారిని కాపాడాడో, ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితులే, ప్రపంచంలో ఎక్కడా క్షేమం లేదు. ఒక మనిషిని చూస్తే ఒక మనిషి పులిలాగా భయపడే పరిస్థితులు వచ్చాయి కదండి. ఈ మధ్య కొంతమంది ఇళ్ల ముందు బోర్డులు పెడుతున్నారంటే ఏమనంటే, దయచేసి మీరు మా ఇంటికి రాకండి, మేము మీ ఇంటికి రామని బోర్డులు పెడుతున్నారంటే న్యూస్లో చూస్తున్నాం. ఇంతకుముందు మన బోర్డ్స్ ఎలా ఉండేవంటే స్వాగతం, సుస్వాగతం ఇలా ఉండేవి బోర్డులు. ఇప్పుడు స్వాగతం అనే బోర్డులు అందరూ తీసేశారు. ఎందుకంటే ఎవరిని ఇంట్లోకి వెల్కమ్ చేయాలన్నా కూడా భయమే, సొంత వారిని ఇంట్లోకి పిలవాలన్న భయమే, సొంత వారి ఇంటికి వెళ్ళాలన్న భయమే, మనుషుల్ని చూస్తే భయం, వస్తువుల్ని పట్టుకోవాలంటే భయం కదండి, ఏ ప్రదేశానికి వెళ్ళాలన్న భయం. ఎందుకంటే కంటికి కనబడని వైరస్ ప్రపంచం అంతటిని చాలా భయంకరమైన స్థితిలోకి నెట్టివేసింది. అయితే దేవుని బిడ్డలుగా మనకున్న ధైర్యం ఏంటి అని మనం ఆలోచిస్తే, నోవహు కుటుంబాన్ని కాపాడిన దేవుడు, లోతు కుటుంబాన్ని కాపాడిన దేవుడు నేటికి ఆయన సజీవంగా ఉన్నాడు. ఆమేన్. ఉన్నాడా లేదా? మనం నమ్ముతున్నామా లేదా? ఎస్. జీవము కలిగిన దేవుడు తరముల క్రితము, కొన్ని వేల సంవత్సరాల క్రితము అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నాడు. ఇప్పటికీ ఆయన సజీవంగా గానే ఉన్నాడు. ఇప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఆయనను ప్రేమించే వారి పట్ల ఆయన శ్రద్ధ కలిగిన దేవుడు. నాకు ఇష్టమైన ఒక మాట ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఏ ఒక్క డీటెయిల్ కూడా నేను పట్టించుకోను అనుకోడంట. గాడ్ ఇస్ కన్సర్న్డ్ అబౌట్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్. కొన్నిసార్లు మనం కూడా చిన్న చిన్న డీటెయిల్స్ పట్టించుకోమేమో, కొన్నిసార్లు మనం కూడా చిన్న చిన్న విషయాలను పట్టించుకోలేమేమో, సమయాన్ని బట్టో అవకాశం లేకనో. కానీ దేవుడు తన బిడ్డల జీవితంలో ప్రతి చిన్న అంశాన్ని కూడా ఆయన పట్టించుకుంటాడు. ప్రతి చిన్న పరిస్థితిని ఆయన గమనిస్తాడు. ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన తన సహాయాన్ని ఖచ్చితంగా అందిస్తాడు. అయితే ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నోవహు దినాలలో జలప్రలయం వచ్చినప్పుడు నోవహు గనుక దేవుడు చెప్తున్నాడు కానీ నాకెందుకో నమ్మాలనిపించడం లేదు. ఇప్పుడు ఓడ కట్టాలంటే అది చిన్న ప్రాజెక్ట్ కాదు, చాలా పెద్ద ప్రాజెక్టు. దానికోసం దాదాపు చాలా సమయం మేము వెచ్చించాలి, చాలా కష్టపడాలి, చాలా టైం మేము స్పెండ్ చేయాలి. మా దగ్గర ఇంట్లో ఉన్న సామానన్నిటిని అమ్మి ఆ ఓడ కట్టడానికి గమ్ము కొనుక్కోవాలి, లేకపోతే చెక్క కొనాలి, స్క్రూలు కొనాలి, లేకపోతే సుత్తెలు కొనాలి, అవి కొనాలి, ఇవి కొనాలి, పరికరాలు కొనాలని నోవహు గనుక హెజిటేట్ చేసుంటే ఖచ్చితంగా నోవహు కుటుంబం గొప్ప ప్రమాదంలోకి వెళ్ళిపోయి ఉండేది. లోతు కుటుంబం గనుక, లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఎందుకంటే ఆవిడికి దేవుడు చెప్తాడు కానీ వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది చూడండి. ఈ రోజుల్లో కూడా చాలామందికి దేవుడు అంటే చాలా అలుసు, లైట్గా తీసుకుంటారు దేవుణ్ణి. ఎవరినన్నా లైట్గా తీసుకోవచ్చేమో కానీ దేవుని విషయంలో మాత్రం మనం అజాగ్రత్తగా ఉండడానికి వీల్లేదు. లోతు భార్య అనుకుంది, ఒక్కసారి వెనుకకు తిరిగి చూద్దాం. లోతు జీవితము ఒక బైబిల్ మూవీగా ఒక వీడియో తీశారు. అది చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, మరి నిజంగా వాళ్ళ మధ్యలో ఏం డైలాగ్స్ జరిగాయో మనకు తెలియదు కానీ ఆ దినాల్లో ఆ వీడియోలో చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఆ మూవీ తీసిన ప్రొడ్యూసర్. అందులో ఏముంటుందంటే, లోతు తన భార్య వారిద్దరు బయటకు వస్తున్నప్పుడు లోతు భార్య అంటుంది, నాకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలనిపిస్తుంది అంటుంది. అనగానే లోతు అంటాడు, నువ్వు వెనక్కి తిరిగి చూడకమ్మా, దేవుడు చెప్పాడు కదా వెనుతిరగద్దని అని అంటే ఆ భార్య ఏమంట తెలుసా అండి, నాకు ఇష్టమైంది ఎప్పుడూ నువ్వు చేయనియవు అంటే అక్కడ ఆమె కోపం, ఆవిడ విసుగుదల ఎవరి మీద అంటే భర్త మీద ముందు. కానీ భర్త చెప్తున్నది దేవుని మాట కదా.
చూడండి, కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనకి ఎవరో వ్యక్తుల మీద కోపం ఉంటే ఆ వ్యక్తుల మీద కోపాన్ని దేవుడి మీద కూడా కొన్నిసార్లు చూపించేస్తుంటాం. భర్త తిట్టాడని కొంతమంది ప్రార్థన మానేస్తారు. దేవుడు ఏం చేశాడమ్మా నీకు? కొన్నిసార్లు చిన్న చిన్న చికాకులకి దేవుణ్ణి మనం దూరం చేసుకుంటాం, దేవుని సన్నిధికి దూరం అయిపోతాం, దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తాం. మందిరంలో ఎవరో మాకు ఇలా చేశారండి, మందిరంలో పలానా కుటుంబం ఎవరో మమ్మల్ని ఏదో అన్నారండి, అందుకని మేము మందిరానికి రావట్లేదు, మందిరానికి మానేయాలనుకుంటున్నాం. నువ్వు మందిరానికి మనుషుల కోసం వస్తున్నావా, దేవుని కొరకు వస్తున్నావా? మనుషుల ముఖం చూడాలని వస్తున్నావా, దేవుని ముఖ దర్శనం చేసుకోవాలని వస్తున్నావా? అందులో ఆ మూవీలో చాలా చక్కగా చూపించారు. లోతు భార్య అంటది, యూ నెవర్ లెట్ మీ హ్యావ్ ఎనీ ఫన్. నేను ఎప్పుడు నా జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, నా ఇష్టం చేసుకుందాం అనుకున్నా, నా ఇష్టం నువ్వు చేయనీవు. ఈ రోజుల్లో ప్రపంచ పరిస్థితి అలా లేదంటారా? అమెరికా దేశంలో లాక్డౌన్ పెట్టగానే ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఏమని తెలుసా అండి? ప్రెసిడెంట్ గారు, మా స్వేచ్ఛను హరించే హక్కు మీకు లేదు, మా ఇష్టం, మేము ఎక్కడికన్నా వెళ్తాం, ఏమన్నా చేస్తాం, ఎలా అయినా ఉంటాం అనేసరికి ఇంకేం చేస్తారండి, లాక్డౌన్ ఎత్తేసారు. కానీ ప్రపంచం మొత్తంలో ఒక బ్లెస్సెడ్ కంట్రీ ఇజ్రాయెల్ అనే దేశం, నెతన్యాహు అనే ప్రెసిడెంట్ అక్కడున్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ లాక్డౌన్ విధించి అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని చెప్పారంట. ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన తెగలవారు మాత్రం మా విశ్వాసానికి ఇది విరుద్ధం, మేము మందులు వేసుకోము, మేము వ్యాక్సినేషన్ చేయించుకోని మొండిగా వ్యాక్సినేషన్ వేయించుకోలేదంట. వారికి తప్ప ఇప్పుడు ఎవ్వరికీ కరోనా రావడం లేదంట. ఇజ్రాయెల్ దేశంలో ఇక మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రెసిడెంట్, గవర్నమెంట్ వారు చెప్పారు. ప్రపంచంలో ఏ దేశం కూడా అంత చక్కగా ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయలేకపోయింది. కానీ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు. హల్లెలూయా. ఇశ్రాయేల్కి కూడా వెళ్ళింది కరోనా వైరస్. విజిటర్స్ వెళ్ళారు చాలామంది ఆయా దేశాల నుండి, చైనా నుండి, మరి ఆయా దేశాల నుండి వెళ్ళి ఆ వైరస్ను ఆ దేశంలో కూడా పంపించారు. వైరస్ రాకుండా అయితే దేవుడు ఆపలేదు, కానీ వారికి అవసరమైన రక్షణ కవచాన్ని దేవుడు వారికి అందించాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు, దేవుడు నాతో ఉంటే నాకెందుకు వైరస్ వచ్చింది, దేవుడు నాతో ఉంటే నాకెందుకు వ్యాధి వచ్చింది, దేవుడు నాతో ఉంటే నాకెందుకు అవమానాలు, దేవుడు నాతో ఉంటే నాకెందుకు కన్నీరు, దేవుడు నాతో ఉంటే ఇంకా ఎందుకు నేను ఎదురు చూడాలి నా జీవితంలో పరిస్థితులు మారడానికంటే. దేవుడు నీతో ఉంటే నీకే కష్టాలు రావు అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. నా బిడ్డలకి ఏ కష్టాలు ఉండవు, భూమి మీద పరలోకాన్ని చూస్తారని దేవుడు ఎప్పుడు చెప్పలేదండి. పరలోకం ఉంది మన కొరకు. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, కష్టాలు లేవు, కన్నీరు లేవు, వేదన లేదు, బాధ లేదు. ఆ దేశం కొరకు, ఆ ప్రాంతం కొరకు, పునాదులు గల ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కానీ ఈ లోకంలో బ్రతికినంత కాలం శరీరంలో ఉన్నాం కాబట్టి, లోకంలో ఉన్నాం కాబట్టి కష్టాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. అయితే మనకున్న ధైర్యం ఏంటంటే వీటన్నిటిలో మనం అత్యధిక విజయాన్ని పొందుకుంటాము. హల్లెలూయా. దేవుడంట కొన్నిసార్లు పెద్ద పెద్ద పరీక్షలు ఎవరు బాగా పోరాడగలరో వాళ్ళకే ఇస్తారంట. తెలుసా మీకు? God gives the toughest battles to the strongest soldiers. నాకు కూడా కరోనా వచ్చింది పోయిన సంవత్సరం కరోనా వచ్చినప్పుడు ఈ మాట దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఏమనంటే, నువ్వు కరోనా జయించగలవని నాకు తెలుసు, అందుకే నీకు పంపించానని. కరోనాతో బ్యాటిల్లో నేను ఓడిపోతాను అనుకుంటే నా దేవుడు నాకు పంపించడు. కరోనా వచ్చినా నీకు జయం ఇస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, నీకు క్షేమం ఇస్తాను, నీకు ఆయుష్ ఇస్తానని దేవుడు ఆ చిన్న యుద్ధము, చిన్న కంటికి కనబడని వైరస్తో నా జీవితంలో అనుమతించాడు. కానీ దేవుని మహాకృపను బట్టి నన్ను క్షేమంగా ఉంచాడు, సజీవంగా ఉంచాడు, ఆరోగ్యంగా ఉంచాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఏం భయపడదు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. విశ్వాసముతో విజయాన్ని పొందుకోగలం. అంటే విశ్వాసం ఒకటే ఉంటే సరిపోతుందా? మందులు వేసుకోక్కర్లేదంటే మందులు కూడా వేసుకోవాలి. నోవహుతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతానన్నాడు, కానీ ఓడ కట్టద్దని చెప్పాడండి, కట్టమన్నాడు. అర్థమవుతుందండి? దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, మనం చేసే పని మనము చేయాలి. కొంతమంది ఉంటారు మూర్ఖులు, నేను మాస్క్ పెట్టుకో అవసరం లేదండి, నాకు దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడంటే నీకు ఖచ్చితంగా వైరస్ అటాక్ అవుద్ది. లోకంలో ఉన్నావు కాబట్టి నీవు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి. లోతు కుటుంబం కనుక అగ్నిగంధకాల మధ్యలోనే ఉంటాం, కానీ కాలిపోకుండా మాకు దేవుడు సహాయం చేయమనండి అంటే దేవుడు అలా చేసి ఉండేవాడు కాదు. దేవుడు చెప్పాడు బయటకు రండి అని, అంతే. బయటకు రావాల్సిందే. ఆ ప్రాంతం నుండి బయటకు రావాలి, వెనుకకు తిరిగి చూడకూడదు, అప్పుడే వారు కాపాడబడతారు. అయితే లోతు భార్య మనందరికీ తెలుసు, వెనుకకు తిరిగి చూసి ఆమె ఉప్పు స్తంభమైంది అని దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం.
ఉదయకాల సమయంలో నీవే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏ భయాలు ఉన్నప్పటికీ, నాకు తెలుసు కొంతమంది కుటుంబాల వారు చెప్తున్నారు, మాకు బాగానే ఉందండి, కానీ దూరంగా ఉన్న మా తల్లి మా తండ్రికి బాలేదు, మా సహోదరి కుటుంబానికి బాలేదు, మా తమ్ముడు కుటుంబానికి బాలేదు, మా అత్తమామలకు బాలేదు, మా మేనత్త కుటుంబానికి బాలేదు, మేము చాలా ప్రేమించేవారు ఆప్తులు కుటుంబం అంతటికీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది, వెళ్ళాలనుంది కానీ వెళ్ళలేని పరిస్థితి, సహాయం చేయాలనుంది చేయలేని పరిస్థితి, వారి కొరకు మేము ఏం చేయగలం? ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా దేవుడు మనకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. దయచేసి ఈ మందిరంలో ఉన్నవారు, అలాగే లైవ్ చూస్తున్న వారందరికీ కూడా ఒక దేవుని సేవకురాలిగా ఒక చిన్న మనవి చేయాలని ఆశిస్తున్నాను. మరి భారతదేశంలో కూడా వ్యాక్సిన్ తయారు చేసినప్పటికీ చాలామంది మనలో భయపడి వ్యాక్సినేషన్ వేయించుకోలేదు. వ్యాక్సినేషన్ వేయించుకోకపోవడం వలన ఇప్పుడు చాలామందికి మరి కోవిడ్ అటాక్ అవుతుంది. దయచేసి గమనించండి, మీకు ఏదన్నా అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోండి. ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకుంటే 70% ప్రొటెక్షన్ అంటున్నారు. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకుంటే దాదాపు 95-97% వైరస్ అటాక్ నుంచి మనల్ని మనం కాపాడుకుంటామని చెప్తున్నారు. కాబట్టి మరి చాలా హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వేస్తున్నారు. అవకాశం ఉన్న వారందరూ భయపడకుండా వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ప్రార్థన చేయాలి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే దేవుని సహాయము తప్పకుండా మనకు తోడు అవుతుంది. ఇక్కడ మనం 2 కుటుంబాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి కుటుంబము నోవహు కుటుంబం. నోవహు కుటుంబం గురించి మనం గమనించినట్లయితే, ఓడలో ప్రవేశించండి అని దేవుడు చెప్పిన తర్వాత, ఓడలో ప్రవేశించాలంటే ముందు ఓడ కట్టుకోవాలని, ఓడ కట్టుకోవడానికి ఎవరేం చేయాలో వారందరూ పనిచేశారండి కలిసి. దేవుడు కూడా మనకు ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు, నేను ఒక్కడనే చేస్తే చాలే, నేను ఒక్కదాన్నే చేస్తే చాలే, మా పిల్లలకు అక్కర్లేదు, నా భర్తకు అక్కర్లేదు, నా భార్యకు అక్కర్లేదు అని అనుకోవడం కాదు. కానీ కుటుంబం అంతా కలిసి దేవుని పనిలో మనము ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. చాలాసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, నా భక్తి నేను చేసుకోవడమే నాకు చాలా కష్టమైపోతుందండి, నా భక్తి కాపాడుకోవడమే నాకు కష్టంగా ఉంది, నేను ప్రార్థన చేసుకోవడమే నాకు కష్టంగా ఉంది, ఇక పక్కోళ్ళ సంగతి ఏం చూస్తాను, నా భర్త గురించి ఏం చూస్తాను, నా భార్య గురించి ఏం చూస్తాను, నా పిల్లల గురించి ఏం చూస్తానని చాలాసార్లు ఒక రకమైన అజాగ్రత్త మనలో కనబడుతూ ఉంటుంది. నోహు జీవితంలో ఒక యూనిటీ మనం చూస్తున్నాం. దే ఆల్ వర్క్డ్ టుగెదర్ టు బిల్డ్ ది ఆర్క్. ఆ ఓడ కట్టడానికి అందరూ కలిసి పనిచేశారు. వారు విశ్వాసంతో పనిచేశారు. వి సీ ఫెయిత్ ఇన్ నోవాస్ ఫ్యామిలీ. నోవహు కుటుంబం ఎందుకు కాపాడబడ్డారంటే, దేవుడు చెప్పిన మాటను ముందు నమ్మారు. దేవుని మాట నమ్మే విశ్వాసము నీకుందా? డూ యూ హ్యావ్ ఫెయిత్ టు బిలీవ్ ఇన్ గాడ్స్ వర్డ్స్? దేవుని మాటలు నమ్మే విశ్వాసము నీకు ఉందా? ప్రపంచంలో వచ్చే వార్తలన్నీ నమ్ముతాం మనం, పక్కోళ్ళు చెప్పే మాటలన్నీ నమ్ముతాం. బైబిల్లో మాటల గురించి మాత్రం నిజమో కాదో, నమ్మచ్చో లేదో, నిజంగా జరుగుతుందా, నిజంగా దేవుడు చేస్తాడా, నిజంగా దేవుడు మాట్లాడతాడా అని చాలాసార్లు దేవుని ఉనికిని గురించి అనుమానం, దేవుడు మాట్లాడతాడా లేదా అని అనుమానం, దేవుడు అద్భుతం చేస్తాడా లేదా అని అనుమానం. నీకు తెలుసా, నువ్వు అద్భుతం పొందుకోలేకపోవడానికి ఒక బలమైన కారణం ఏంటంటే నీలో ఉన్న అనుమానమే. డౌట్ టేక్స్ యూ అవే ఫ్రమ్ యువర్ మిరాకిల్. నీ జీవితంలో నీకు వచ్చే అనుమానము, సందేహము నీ అద్భుతానికి నిన్ను దూరం చేస్తుంది. నీ అద్భుతానికి నువ్వు దగ్గర అవ్వాలంటే, నీ విడుదలకు నువ్వు దగ్గర అవ్వాలంటే, నీకు దేవుడిచ్చే విజయాన్ని నువ్వు ఆస్వాదించాలంటే, పొందుకోవాలంటే, యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్. విశ్వాసం అంటే ఏంటి? హృదయంలో నమ్మడమే కాదు, విశ్వాసానికి తగినట్లుగా క్రియలు చేయాలి. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాను. క్యాంపస్ సెలక్షన్కి కొన్ని కంపెనీస్ వస్తున్నాయని ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అన్నీ పెట్టారు. ఫస్ట్ కంపెనీ నా డ్రీమ్ కంపెనీ. నేను అనుకున్నాను, నేను సెలెక్ట్ అయితే ఈ కంపెనీలో సెలెక్ట్ అవ్వాలి, ఎందుకంటే ఇది టాప్ ఎంఎన్సీస్లో ఫస్ట్ 3 ఎంఎన్సీస్లో ఈ కంపెనీ ఉంది కాబట్టి నేను అందులో సెలెక్ట్ అవ్వాలి అనుకున్నాను. ఆ కంపెనీ వారు వచ్చారు, మా ఆడిటోరియంలో చాలా పెద్ద స్క్రీన్ మీద ఆ కంపెనీ ఎలా వర్క్ చేస్తుంది, ఆ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆఫీసెస్ ఉన్నాయి అవన్నీ చూపించిన తర్వాత నాకెందుకో కళ్ళలో చాలా కన్నీళ్ళు వచ్చి నేను వెంటనే యేసయ్యతో మాట చెప్పాను. ఏమనంటే, ఇంత మంచి కంపెనీలో నీ కూతురికి నువ్వు ఇవ్వవా ప్రవ్వా జాబు అని అడిగాను. నేను నీ బిడ్డను కదా, నాకు ఇవ్వవా నువ్వు, నీ కుమార్తెను నేను, నీ కూతురిని నేను, నాకు ఇవ్వవా నువ్వు అని దేవుని సన్నిధిలో అడిగాను. అడిగిన తర్వాత ప్రిపేర్ అవ్వడానికి మరి ఇంకా ఆ కంపెనీ వాళ్ళు రిటర్న్ టెస్ట్ ఉంది,
ఆ తర్వాత 3 ఇంటర్వ్యూలు ఉన్నాయి. రిటర్న్ టెస్ట్లోనే చాలామంది ఫెయిల్ అయిపోయారండి. రిటర్న్ టెస్ట్ కంప్యూటర్లో జరిగింది, అది ఆన్లైన్ టెస్ట్. ప్రతి సెక్షన్కి కూడా ఇంత టైం అని ఉంటుంది, ఆ టైంలోనే మనం రాసేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతూ ఉంటాం. సరే, ఆ ఇంటర్వ్యూ దగ్గర పడుతుంది అనుకున్న సమయంలో నేను మా మమ్మీతో అన్నాను, ఇంటర్వ్యూ కోసం నేను ఒక మంచి డ్రెస్ కొనుక్కోవాలనుకుంటున్నాను మమ్మీ, ఒకసారి మన ఇద్దరం షాపింగ్కి వెళ్దామని అడిగాను. నేను నా తల్లిగారు మా దగ్గరలో ఉన్న ఒక షాప్కి వెళ్ళి ఒక మంచి డీసెంట్ డ్రెస్, ఒక మంచి కొత్త డ్రెస్, డీసెంట్ డ్రెస్ ఇంటర్వ్యూ కోసం కొనుక్కున్నాను. సరే, దేవుని మహాకృప వలన రిటర్న్ టెస్ట్లో క్లియర్ అయింది. ఆ తర్వాత ఇంటర్వ్యూకి నేను ఏ డ్రెస్ కొనుక్కున్నానో ఆ డ్రెస్ నేను వేసుకొని 3 ఇంటర్వ్యూలు ఒకే రోజు జరిగాయి. 3 ఇంటర్వ్యూలు అయ్యాక ఆ రోజు ఈవినింగే రిజల్ట్ చెప్పారు. దాదాపు మా కాలేజ్లో ఉన్న 300 మంది స్టూడెంట్స్లో కేవలం 30 మందిని సెలెక్ట్ చేస్తే దేవుని మహాకృప వలన ఆ కంపెనీలో దేవుడు నాకు ప్లేస్మెంట్ ఇచ్చాడు. హల్లెలూయా. ఆ తర్వాత మా ప్రేయర్ గ్రూప్లో మేము కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారం, గర్ల్స్మి. ప్రతిరోజు మేము కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారం. సో నా స్నేహితులందరితో నేను సాక్ష్యం పంచుకుంటున్నాను. ఏమనంటే, నేను ఇంటర్వ్యూ కోసం సిద్ధపడడానికి ఒక డ్రెస్ కొనుక్కున్నాను, ఆ డ్రెస్లో నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని అని చెప్తూ ఉంటే మా ఫ్రెండ్ అనింది, నీకు చాలా ఫెయిత్ ఉంది బ్లెస్సీ అనింది. నేను అన్నాను, అందులో ఫెయిత్ ఏముంది, నీకు అందులో ఏం ఫెయిత్ కనబడుతుంది అని అడిగితే మా ఫ్రెండ్ అనింది, నేను ఇంటర్వ్యూల కోసం 3 డ్రెస్సులు కొనుక్కున్నానని చెప్పింది. అంటే ఒక కంపెనీలో రాపోతే ఇంకో కంపెనీలో, ఇంకో కంపెనీలో రాపోతే ఇంకో కంపెనీలో అని 3 డ్రెస్సులు కొనుక్కున్నాను నేను. నాకు అవిశ్వాసం ఉంది, అందుకే 3 డ్రెస్సులు కొనుక్కున్నాను. నీవు ఒక్క కంపెనీలో సెలెక్ట్ అయిపోతావు ఫస్ట్ కంపెనీలో అనే విశ్వాసం నీకుంది కాబట్టి నువ్వు ఒక్క డ్రెస్సే కొనుక్కున్నావు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు అద్భుతం చేశాడని. హల్లెలూయా. కానీ అన్ఫార్చునేట్లీ పాపం తను 3 కంపెనీల్లో కూడా సెలెక్ట్ అవ్వలేదు, 4వ కంపెనీలో సెలెక్ట్ అయింది. ఆ తర్వాత మా ఫ్రెండ్. నేను ఎందుకు ఈ చిన్న ఉదాహరణ చెప్తున్నానంటే, విశ్వాసం అనేది హృదయంలో నీవు నమ్మికించడమే కాదు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిలీవింగ్ ఇన్ యువర్ హార్ట్, బట్ ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ టేకింగ్ స్టెప్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంకు తగినట్లుగా నీవు అడుగులు వేయడము. విశ్వాసం అంటే హృదయంలో నమ్మడమే కాదు, విశ్వాసం అంటే నీ మనసులో ఒక నిశ్చయత కలిగి ఉండడమే కాదు, కానీ విశ్వాసానికి తగినట్లుగా నువ్వు అడుగులు వేయాలి. అబ్రహాము, నువ్వు నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే అబ్రహాం లేచి, నాకు విశ్వాసం ఉంది నాయన, కానీ నేను ఇక్కడే కూర్చుంటానంటే అబ్రహాముకి నిజంగా విశ్వాసం ఉన్నట్లా లేనట్లే. ఎందుకంటే అబ్రహాముకు విశ్వాసం ఉంటే లేచి బయలుదేరతాడు, అడుగులు వేస్తాడు. అబ్రహాము లేచాడు, బయలుదేరాడు, అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటో తెలుసా అండి? స్టెప్పింగ్ ఇన్ టు ది అన్నోన్ విత్ అ కాన్ఫిడెన్స్ దట్ యూ హ్యావ్ అ గాడ్ హూ ఇస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. విశ్వాసం అంటే నీకు ఎరుగని దానిలోకి, నీకు ఎరుగని పరిస్థితుల్లోనికి, నీకు ఎరుగని స్థితిగతుల్లోనికి అన్నీ తెలిసిన, అన్నీ తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుణ్ణి కలిగి ధైర్యంగా అడుగులు వేయుట. హల్లెలూయా. నాకు రేపేం జరుగుతుందో తెలీదు, రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకి ఎవ్వరికీ తెలియదు, కానీ ఒకటి తెలుసు, అదేంటంటే నా జీవితము, మీ జీవితము, మన జీవితము మన దేవుని చేతిలో ఉంది. ప్రపంచం ఆయన చేతిలో ఉంది, ప్రపంచాన్ని చక్కగా నడిపిస్తున్నాడు. నువ్వు నేను కూడా ఆయన చేతిలోనే ఉన్నాం. ఇక మనం భయపడాల్సిన అవసరం ఏంటి? ప్రపంచాన్ని అంతటినీ మేనేజ్ చేస్తున్న దేవుడు నిన్ను నన్ను మేనేజ్ చేయలేడా? నిన్ను నన్ను చూసుకోలేడా? నిన్ను నన్ను కాపాడలేడా? నిన్ను నన్ను భద్రపరచలేడా? నిన్ను నన్ను నడిపించలేడా? నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీకు ఒకవేళ వ్యాధి వచ్చి ఉండొచ్చు, COVID-19తో మీరు బాధపడుతూ ఈ లైవ్ కార్యక్రమంలో పాల్పొందుతూ ఉండొచ్చు. ప్లీజ్ బిలీవ్ ఇన్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. అన్కంట్రోలబుల్ అయిపోతుందేమో అండి వైరస్, అవ్వనివ్వడు దేవుడు. విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడు. అన్కంట్రోలబుల్ కండిషన్, అమ్మో బ్రెత్లెస్నెస్ వస్తుందా? రాదు, దేవుడు రానివ్వడు. వ్యాధి అనుమతించాడేమో, కానీ తన ప్రజలను, తన భక్తులను ఆయన కాపాడతాడంట. హీ విల్ ప్రొటెక్ట్ హిస్ పీపుల్, హీ విల్ ప్రొటెక్ట్ హిస్ బిలవడ్. దేవుడు తాను ప్రేమించిన వారిని ఎప్పుడూ కాపాడుతూనే వచ్చాడు. హీ విల్ నెవర్ లెట్ అస్ గో. మన చేతిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను ఒంటరిగా ఉన్నానండి, ఒంటరిగా బాధపడుతున్నాను, ఐసోలేషన్లో ఉన్నాను, నేను ఒక్కదాన్నే ఉన్నాను రూమ్లో, ఒక్కడనే ఉన్నాను హాస్పిటల్లో, నాతో ఎవరు లేరు. నీకు తెలుసా, అదృశ్య రూపంలో దేవుడు నీతో ఉన్నాడు. నీవు నడవలేని సమయంలో, నీవు పరిగెత్తలేని సమయంలో నిన్ను ఎత్తుకొని ఆయన మోస్తాడంట. హల్లెలూయా.
ఎత్తుకొని మోసే దేవుడు. ప్రపంచాన్ని ఎత్తి తన చేతుల్లో పెట్టుకున్న దేవుడు నిన్ను ఎత్తుకొని మోయడా? ఆయన నీ భారం ఆయన తీసుకోడా? నాకు బాగాలేదండి, నాకు ఆరోగ్యం బాగాలేదు, నా పిల్లలు నన్ను వచ్చి చూసుకునే పరిస్థితి లేదు, నా పిల్లలు కూడా నన్ను వచ్చి ఆదరించే పరిస్థితి లేదు, మా పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు, దూర దేశాల్లో ఉన్నారు, నన్ను ఎవరు చూసుకుంటారు? నిన్ను ఎత్తుకొని మోస్తాడు దేవుడు. హల్లెలూయా. హీ విల్ క్యారీ యూ ఇన్ హిస్ ఆర్మ్స్. ఆయన చేతుల్లో నిన్ను ఆయన ఎత్తుకొని మోస్తాడు. జలప్రలయం వచ్చిన నోవహ కుటుంబాన్ని కాపాడిన దేవుడు, అగ్ని గంధకములు ఆకాశము నుండి కురిసిన లోతు కుటుంబాన్ని కాపాడిన దేవుడు. ఆఫ్ కోర్స్ లోతు భార్య, ఆమె అవిధేయత వల్ల నష్టాన్ని పొందుకుంది, కానీ దేవుడు ఏనాడు లోతు కుటుంబానికి నష్టం జరగాలని ఆయన ఎప్పుడూ యత్నించలేదు, ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. ఈనాడు ప్రపంచం మీదకి భయంకరమైన వైరస్ వచ్చింది. ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ ప్రారంభమైందంటే ఎన్ని వేవ్లు వస్తాయో మనకు తెలియదు, కానీ భయంకరమైన జలప్రలయం నుండి నోవహు కుటుంబాన్ని కాపాడిన దేవుడు ఎన్ని వేవ్స్ వచ్చినా తన ప్రజలమైన నిన్ను నన్ను ఆయన కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. రాత్రి సమయంలో మనకైనా బాగా నిద్ర వచ్చి కునుకు వేస్తామేమో, కానీ దేవుడు ఒక్క క్షణము కూడా కునుకు వేయడంటే హీఈస్ అలర్ట్. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుతున్నాడు. అపవాది చాలా అలర్ట్గా తిరుగుతాడు తెలుసా మీకు? చాలా అలర్ట్గా, చాలా అలర్ట్గా. చిన్న నారో స్పేస్ ఉంటే చాలా అపవాదికి. లాస్ట్ ఇయర్ నాకు కోవిడ్ వచ్చిన టైంలో చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఐ వాజ్ వెరీ కేర్ఫుల్. ప్రజలను కలిసే విషయంలో, ఏదైనా పట్టుకునే విషయంలో, ఎక్కడికైనా వెళ్ళే విషయంలో శానిటైజ్ అంతా కేర్ఫుల్గా ఉన్నాను. కానీ ఒక్క కాఫీ తాగానండి, ఒక్క కాఫీ, అండ్ ఐ నో దట్ కాఫీ ఇన్ఫెక్టెడ్ మీ. ఒక్క కాఫీ తీసుకున్నాను, బయట కాఫీ. ఆ కాఫీ కప్పు వల్ల తెలీదు, మరి ఆ వాటర్ వల్ల తెలీదు, ఆ పాత్రల వల్ల తెలీదు, నాకు కోవిడ్ వచ్చింది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, ఎంత అలర్ట్గా ఉన్నా ఒక చిన్న డీటెయిల్ వదిలేసామంటే ఆ చిన్న విషయం ద్వారా కూడా మనకు అటాక్ రావచ్చు. అపవాది కూడా చిన్న అవకాశం కోసం చూస్తూ ఉంటాడు తెలుసా నీకు? చిన్న అవకాశం. వాడి పెద్ద అవకాశాలు అక్కర్లేదు, మనం పెద్ద అవకాశాలు ఇవ్వమని కూడా తెలుసు కదా. విశ్వాసులుగా మనం ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటాం, కానీ ఏదో ఒక్కరోజు ఎప్పుడో కొంచెం అలాగా అజాగ్రత్తగా, కొంచెం కేర్లెస్గా, కొంచెం ఇగ్నోరెంట్గా ఉంటే అపవాది ఆ అవకాశాన్ని తీసుకుంటాడు. అయితే ద ఎంకరేజ్మెంట్ ఇస్ దిస్: అపవాది ఎంత అలర్ట్గా మనల్ని పడద్రోయాలని, మనల్ని నష్టపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడో, దేవుడు కూడా అంతే అలర్ట్గా మనల్ని కాపాడాలని ఆయన మేల్కొని ఆయన తన భద్రతను ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో దేవుణ్ణి స్తుతిద్దాం. ఎందుకంటే ఈ సమయంలో ఇలా మందిరంలో వచ్చి కూర్చోలేని వారు చాలామంది ఉన్నారు. ఈ సమయంలో నిన్నటి దినము ఒక సహోదరి నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్తున్నారు, సిస్టర్ మీరు మా నాన్నగారికి ప్రతిరోజు ఎవ్రీడే ప్రామిస్ పంపిస్తున్నారు, ప్రతిరోజు మీ లైవ్ లింక్స్ పంపిస్తున్నారు, కానీ ఒక బ్యాడ్ న్యూస్ మీకు చెప్పాలి. మా డాడీ లాస్ట్ ఇయర్ నవంబర్లో చనిపోయారండి. మా నాన్నగారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, కానీ ఇన్ఫామ్ చేయడానికి మా డాడీ ఫోన్ కూడా ఎక్కడ ఉండిపోయింది. ఈరోజు మా డాడీ ఫోన్ నేను తీసుకున్నాను, దైవజనులందరికీ ఒకసారి ఫోన్ చేసి చెప్దామని చెప్తున్నాను. మా డాడీ హైదరాబాద్లో ఉంటారు, మీకు తెలుసు కదా. పోయిన సంవత్సరం నవంబర్లో కోవిడ్తో మా డాడీ చనిపోయారని చెప్పినప్పుడు మరి చాలా చింతించాను. కుటుంబానికి మా కండోలెన్సెస్ తెలపడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది ఈ రోజును చూద్దాం అనుకున్నారు, కానీ ఈ రోజు లేరు. అయితే దేవుడు ఇలా ఉంచాడు, మనల్ని ఇలా ఊపిరి తీసుకొని కృపిస్తున్నాడు, ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు, ఆయన మాటలు వినే భాగ్యం ఇచ్చాడు. ప్రతి ఊపిరిని బట్టి కూడా దేవునికి స్తుతి చెల్లించాలి. హల్లెలూయా. ఎవ్రీ సింగిల్ బ్రెత్, ప్రతి ఊపిరిని బట్టి. నేనైతే పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకున్న ప్రతిసారి దేవానికి స్తోత్రం అని చెప్తున్నాను. ఇంతకుముందు ఊపిరి గురించి మనం ఎవరైనా దేవుని స్తుతించామండి? అన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తే కూడా ఎవరి కోసం ఇస్తాడులే దేవుడు అన్నట్లుగా ఉండేవాళ్ళమేమో, కానీ ఈరోజు ఊపిరిని బట్టి కూడా దేవుని స్తుతించే ఆ పరిస్థితులు ప్రపంచంలో వచ్చాయి. కానీ ప్రతి ఊపిరిని బట్టి, ప్రతి క్షణము నిన్ను బ్రతికింపజేస్తున్నాడు, జీవింపజేస్తున్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటూ, ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటూ, ఒకవేళ భయం వచ్చినా, ఆందోళన వచ్చినా, కలవరం వచ్చినా విశ్వాసంతో నోవహు కుటుంబాన్ని, లోతు కుటుంబాన్ని కాపాడిన దేవుడు ఈరోజు ప్రపంచం మీదకి వచ్చిన భయంకరమైన పరిస్థితుల నుండి నిన్ను నన్ను ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు, ఆయన సురక్షితంగా ఉంచుతాడు. ఒకవేళ వ్యాధిని అనుమతించినప్పటికీ నిన్ను క్షేమంగా, సజీవంగా ఆయన ఉంచి నిన్ను స్వస్థపరుస్తాడు.
అట్టి ధైర్యముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ఒకవేళ మీ కుటుంబంలో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ ఉందేమో, ఒకవేళ మీ బంధువులు ఎవరైనా, మీ సొంత తల్లిదండ్రులే, మీ స్వంత తోబుట్టువులే, ఒకవేళ మీ స్వంత బిడ్డలే కోవిడ్తో సఫర్ అవుతున్నారేమో, దేవుని సన్నిధిలో అడుగుదాం. అయ్యా, గాయపడిన నీ హస్తమును ఒక్కసారి చాపయ్యా, ముట్టండి అయ్యా, వ్యాధిని నయం చేయండి అయ్యా. దేవుని వాక్యం సెలవిస్తుంది, వ్యాధిగ్రస్తులు ఎంతమంది వచ్చి ఆయన్ని ముట్టుకున్నారో అందరూ స్వస్థత పొందారంట. ఒక్కరు కూడా బాగుపడకుండా తిరిగి వెళ్ళలేదు, ఒక్కరు కూడా పడకల మీద అలా ఉండిపోలేదు. యేసయ్య దగ్గరకు వచ్చిన వారు అందరూ సంపూర్ణమైన ఆరోగ్యం పొందారు. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసముతో అడుగుదాం, ప్రభువా మమ్మల్ని ముట్టండి అయ్యా, మా కుటుంబీకులు ముట్టండి అయ్యా, వ్యాధిగ్రస్తులు ముట్టండి అయ్యా, హాస్పిటల్స్లో ఉన్న వారిని ముట్టండి అయ్యా, కోవిడ్తో సఫర్ అవుతున్న వారిని ముట్టండి అయ్యా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా, కార్యం చేయండి అయ్యా. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నోహు అతని కుటుంబము భయంకరమైన జలప్రలయం నుండి నీ ద్వారా, నీ కృప ద్వారా క్షేమంగా కాపాడబడ్డారయ్యా. ప్రపంచాన్ని అయితే నీరు ముంచేసింది, కానీ వారి మీద ఒక్క చుక్క కూడా నీరు పడలేదయ్యా. నువ్వు భద్రపరచావు. ఆ నీటి ఒత్తిడి, కింద అలలు, పైనుండి వర్షము, అయితే మధ్యలో వారు సురక్షితంగా ఉన్నారు ప్రభువా. ఆనాడున్న దేవుడో నేటికి నువ్వు సజీవంగా ఉన్నావయ్యా. లార్డ్, యు ఆర్ అలైవ్. నీ శక్తిలో మార్పు లేదయ్యా, నీ ప్రేమలో మార్పు లేదు ప్రభువా, నీ కృపలో మార్పు లేదయ్యా, నీవిచ్చే విడుదలలో మార్పు లేదు ప్రభువా. సఫర్ అవుతున్న వారిని, వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని సంపూర్ణమైన ఆరోగ్యముతో నింపి నీవే గొప్ప కార్యములు జరిగించండి అయ్యా. ఇప్పుడే 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 నాయన స్వస్థత అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.